శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 22వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో వ్యాసుల వారు గోపికా వస్త్రాపహరణం అనేటువంటి ఘట్టాన్ని ప్రస్తుతించడం జరిగింది, వర్ణించడం జరిగింది. 6.5 సంవత్సరాలు వయసున్నటువంటి బాలకృష్ణుడు, 6 నుంచి 7 సంవత్సరాల వయసున్నటువంటి బాలకృష్ణుణ్ణి, 16 నుంచి 20 సంవత్సరాల వయసున్నటువంటి గోపికలు పతిగా అభ్యర్థించడం, పతిగా ఆరాధించి కాత్యాయని వ్రతాన్ని చేయటం అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశం. అసలు ఏమిటి గోపికా వస్త్ర అపహరణం అనేటువంటి దానికి అర్థాలు ఏమిటి, అందులో భావాలు ఏమిటి అనేటువంటి కూడా సందర్భానుసారంగా కొన్ని మనం చర్చించుకుంటూ వెళ్దాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమ స్కందం 22వ అధ్యాయం. గోపిక వస్త్ర అపహరణం, గోపికా వస్త్రాపహరణం అనేటువంటి ఘట్టం ఇది. దీంట్లో సుఖయోగేంద్రుల వారు ప్రారంభిస్తున్నారు. హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికా చేరుర్హవిష్యం భుంజానా కాత్యాయన్యర్చన వ్రతం. హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికా. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఇవన్నీ కూడా ఆఖ్యానం చెప్తూ, అయ్యా, హేమంత ఋతువులో మొట్టమొదటిదైనటువంటి మాసం మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం అన్నారు భగవంతుడు. అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో నందవ్రజకుమారికా, నందవ్రజంలో ఉండేటువంటి బృందావనం నందరి గోపకన్యలు, గోపకాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నందవ్రజకుమారిక, దాదాపు కనీసం ఒక 1000 మంది కుమారికలు, కన్యలు, నందకన్యలు. నందవ్రజ కుమారిక అని పెట్టారు అక్కడ. నందుడు అనేటువంటి ఆయన వారందరికీ కూడా అధిపతి, అక్కడ పెద్దవారు, ఆచార్య స్థానంలో ఉండేటువంటి వారు. అట్లాంటి ఆచార్యునికి అనుయాయులైనటువంటి వాడు నందవ్రజ కుమారిక అన్నారు అక్కడ. కాకపోతే బృందావన కుమారిక అని పెట్టచ్చు అక్కడ, కానీ నందవ్రజ కుమారిక. ఈయన నందుని కుమారుడు, వీళ్ళేమన్నా నందవ్రజ కుమారికలు. నందుని కుమారుడు నందవ్రజ కుమారిక. చేరుర్ హవిష్యం భుంజానా, హవిష్యము అనే పదం పెట్టారు. హవిస్సుని భుజిస్తూ, భుంజానా కేవలం హవిస్సుని మాత్రమే భుజిస్తూ కాత్యాయన వ్రతాన్ని ఆచరిస్తున్నారట ఈ కన్యలందరూ కూడా. కనీసం ఒక 1000 మంది కన్యలు, 16 నుంచి 20 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వారు వివాహం, శీఘ్రమైనటువంటి వివాహ ప్రాప్తి కోసం అని చెప్పి ఆచరించేటువంటి కాత్యాయన వ్రతాన్ని ఆచరిస్తున్నారు అంటూ సుఖయోగేంద్ర వారు ప్రారంభించారు ఈ అధ్యాయాన్ని. ఎట్లా అంటే నియమనిష్టలతో చక్కగా హవిస్సుని మాత్రమే, హవిర్ పదార్థాన్ని మాత్రమే భుజిస్తూ. హవిస్సు అంటే ఇంకా చెప్పాలంటే కేవలం నేతితో చేసినటువంటి అన్నం, ఇంకా వేరేవేమీ కలపకుండా
ఎటువంటి పదార్థాలని కలపకుండా, నీరు కూడా కలపకుండా నేతితోనే తయారు చేసినటువంటి అన్నాన్ని హవిస్సు అంట. దాంట్లో ఇంకా ఏమీ కలపరు. అట్లాంటి ఆ హవిర్ పదార్థాన్ని చాలా రుచివత్తరంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యజ్ఞ పదార్థం అది. అందుకనే హవిష్యం అన్నారు అక్కడ. యజ్ఞదేవుడికి ఏదైతే మనం సమర్పిస్తామో అట్లాంటి పదార్థం నేతితో తయారు చేసేది. దాన్ని అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు కూడా దాన్ని చెరువు అంటారు. చెరువు చెరువు అగ్నిలో వేసి ఆ తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో హోత, అధ్వరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని నైవేద్యంగా తీసుకుంటారు, ప్రసాదంగా తీసుకుంటారు. అట్లా కాత్యాయన వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కేవలం నియమనిష్టలతో ఉంటూ ఈ హవిష్ పదార్థాన్ని ఏదైతే ఉంటుందో ఆ నేతితో చేసినటువంటి ఆ నైవేద్య పదార్థాన్ని భుంజానః ఆరగిస్తూ ఉన్నారు. నియమనిష్టలతో దైవ ప్రసాదాన్ని భుజిస్తూ అనేకమైనటువంటి నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, శారీరకమైనటువంటి నియమాలు పాటిస్తూ అట్లా హవిర్ పదార్థాన్నంతా కూడా వారు భుజిస్తూ అమ్మవారి యొక్క వ్రతాన్ని సంకల్పించి నెల రోజుల పాటు అత్యద్భుతమైనటువంటి ఆచార వ్యవహారాలతో సంకల్పించారు ఈ వ్రతాన్ని. ఈ కాత్యాయని అనేటువంటి అమ్మవారి యొక్క వ్రతము సాంప్రదాయబద్ధంగా కన్యలు వివాహ వయసు వచ్చినటువంటి వారు చక్కటి వరుడు కోసం అని చెప్పేసి చేసేటువంటి వ్రతం. మనకి ఇక్కడ 2వ అధ్యాయంలోనే అమ్మవారు ఉద్భవం, దుర్గామాత యొక్క ఆవిర్భావం జరిగినప్పుడే చెప్పారు యోగమాయ చేసి. దుర్గేతి భద్రకాళేతి విజయ వైష్ణవీతి చ అనేటువంటిది. అలాగే కాత్యాయని మహాభాగే కలారి విజయే జయే సికివించధ్వజధరే నానాభరణభూషిత అనేటువంటిది దుర్గా స్తోత్రాలలోను, అలాగే మనకి 2వ అధ్యాయంలోను కూడా అమ్మవారి యొక్క పేర్లలో ప్రస్తుతించడం జరిగింది. పార్వతీదేవి యొక్క అవతారం. ఎప్పుడో మన్వంతర కాలంలో పార్వతీదేవి ఈ విధంగా కన్యలు చేసేటువంటి వ్రతాన్ని ఆవిడ ఆవిర్భవించడం జరిగింది. ఈ వ్రతం అట్లాంటి ఈ వ్రతాన్ని ఆ నందవ్రజ కుమారికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి పురోహితుడైనటువంటి గర్గురు అనేటువంటి పురోహితుడు అనేటువంటి ఆయన ఆచార్యుడు వీళ్ళందరికీ. ఆ ఆచార్యుడు చెప్పినటువంటి వ్రత నియమాల ప్రకారము చక్కగా ఆచరిస్తూ నెల రోజుల పాటు ఆచరించారు. ఆప్లుత్యాంభసి కాళింద్య జలాంతే చోదితేరుణే కృత్వా ప్రతికృతిం దేవీం ఆనర్చుర్నృపసైకతీం ఆప్లుత్యాంభసి కాళింద్య జలాంతే చోదితే అరుణే. అరుణ కాలంలో అంటే చక్కగా అరుణోదయ కాలం, చక్కగా ఉదయం పూటే యమునా నది జలాలలో చక్కగా స్నానం ఆచరించి ఆ తర్వాత వాళ్ళు ఆ నదీ తీరంలోనే సైకతీం ప్రతికృతిం అమ్మవారి యొక్క స్వరూపాన్ని తయారు చేశారట, ఒక మూర్తిని తయారు చేశారట. ఎలా తయారు చేశారు? సైకతీం ప్రతికృతిం. సైకత లింగం లాగా మనం ఏ విధంగా అయితే రామేశ్వరంలో సైకత లింగం మొదలైనటువంటివన్నీ ప్రసిద్ధి చెందాయో, అంటే ఇసుకతో చేసినటువంటి అమ్మవారి యొక్క మూర్తిని తయారు చేసి కృత్వా దేవీం ఆనర్చునృప, దేవీం ఆనర్చు అమ్మవారిని అర్చించడం జరిగింది. షోడశోపచారాలతో చక్కగా అనేకమైనటువంటి గంధమాల్యాదులతో ఆప్లుత్యాంభసి కాళింద్యా జలాంతే చోదితేరుణే. అరుణోదయ కాలాలలో చక్కగా యమునా నది జలాలలో చక్కగా స్నానం ఆచరించి వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి షోడశోపచారాలతో అమ్మవారి యొక్క సైకత మూర్తిని ప్రతిష్ఠించి అని చెప్పారు. మట్టితో చేసిన, ఇసుకతో చేసిన ఆ మూర్తికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అందుకే మనం వినాయక చవితిలో కూడా మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తాం. ఆ అర్చించిన తర్వాత మళ్ళీ దాన్ని చక్కగా నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఆ మట్టితో చేసిన విగ్రహాలకి, ఇసుకతో చేసినటువంటి విగ్రహాలకి, ప్రతిమలన్నిటికీ కూడా ఆ మూర్తులకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ధూప దీప నైవేద్యాలన్నీ కూడా తప్పకుండా, క్రమం తప్పకుండా ఆచరించాలి. అట్లా వీళ్ళు ఒక నియమంగా ఆచరిస్తూ అక్కడ సైకత ప్రతిమని, ప్రతికృతి అంటే మూర్తి, అమ్మవారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించుకొని దేవీం ఆనర్చునృప, ఈ గోపికలందరూ కూడా అమ్మవారిని చక్కగా అర్చిస్తున్నారు.
గంధైర్మాల్యైస్సురభిః బలిభిర్ధూపదీపకైః. గంధమాల్యాలతో సుగంధమైన భరితమైనటువంటి చక్కటి పుష్పమాలలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ, సురభి మనోహరమైనటువంటి చక్కటి సువాసనలు వెదజల్లేటువంటి మాల్యములతో, పుష్పమాలలతో, గంధమాల్యైస్సురభిః బలిభిః. బలి అనే పదానికి అర్థం నైవేద్య పదార్థం. ఏదైతే ఆహారం భగవంతుడికి నివేదన పెడతామో అమ్మవారికి, బలిభిర్ధూపదీపకై, నైవేద్యము ధూపదీప నైవేద్యాలు మొదలైనటువంటివన్నీ కూడా షోడశ పూజలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపచారాలు. అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యం కూడా విశేషంగా పాయసాన్నం పెట్టాలి. మార్గశిర మాసం అందులో పైన కూడా చెప్పారు విశేషంగా. మార్గశిర మాసం అమ్మవారి యొక్క పూజ విశేషంగా అయ్యవారికి సంబంధించిన, అయ్యవారికి ఇష్టమైనటువంటి మాసంలో జరుగుతూ ఉంటుంది. అలాగే అయ్యవారికి చెప్పినటువంటి ఉత్సవాలు ఎప్పుడైనా చేయాలంటే దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు, అమ్మవారికి ఇష్టమైనటువంటి నవరాత్రుల్లో కానీ విశేషంగా అయ్యవారి సేవ చేస్తూ ఉంటారు. అంటే వీరిద్దరికి అభేదాన్ని తెలిపేటువంటి చక్కటి సాంప్రదాయం ఇది. అయ్యవారైనా అమ్మవారైనా సరే అర్ధనారీశ్వరులు ఒకరే వారిద్దరు కూడా. వారిద్దరికి అభేదాన్ని చెప్పడమే అయ్యవారి ఉత్సవాలే ఉన్నా దసరాలో జరుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క పూజలన్నీ మార్గశిర మాసం మొదలైనటువంటి ఇట్లా అయ్యవారికి ఇష్టమైనటువంటి మాసాల్లో జరుగుతూ ఉంటాయి. అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందులో చేసేది దేనికోసం? భర్త కోసం, పతి కోసం చేస్తున్నాం కాబట్టి ఆ మార్గశిర మాసంలో అమ్మవారి యొక్క ఈ కాత్యాయని వ్రతాన్ని ఆరంభిస్తున్నారు షోడశోపచారాలతో. ఉచ్చావచైశ్చోపహారై ప్రవాళ ఫలతండులై, అనేకమైనటువంటి ఫలములతో, ధాన్యములతో, వివిధమైనటువంటి పూజా ద్రవ్యాలతో, అలాగే పల్లవములు, చిగుళ్ళు మొదలైనటువంటి దళాలు ఏవైతే ఉంటాయో వాటితో అన్నిటితో చక్కగా ఆ సైకత మూర్తిని ఆరాధిస్తూ నెల రోజుల పాటు విశేషంగా అద్భుతంగా పూజించారు. అయితే 4వ శ్లోకంలో అత్యద్భుతమైనటువంటి కాత్యాయని మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు వ్యాసుల వారు. సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఆ మంత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పేశాడు. ఇది కాత్యాయని మంత్రం అంటారు దీన్ని. ఇక్కడ వ్యాసుల వారు చెప్పేశారు ఇది మంత్రం అని. ఈ మంత్రం ఏమిటా మంత్రం అంటే, కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అని చెప్పి కాత్యాయని మహామంత్రం అంటారు. ఈ మంత్రానికే బీజాక్షరములు మొదలైనటువంటివన్నీ కలిపి చక్కగా ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళు గురుముఖత ఉపదేశాన్ని కూడా పొంది దాన్ని కనుక ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితం రావాలంటే ఎప్పుడు కూడా ఈ మంత్రానికి బీజాక్షరాలు కలపాలి. గురు ఉపదేశం అనేటువంటిది ఉంటే తప్పకుండా ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ చేసేటువంటి విద్యలన్నీ కూడా తొందరగా ఫలిస్తూ ఉంటాయి. ఆ మంత్రం ఇలా వివాహ హేతు మంత్రాలు ఉంటాయి. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఓంకారము, అలాగే అమ్మవారి బీజాక్షరాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో నమః అనేటువంటిది చేర్చుకుని, బీజాక్షరాలు ముందు చేర్చుకునే బీజాక్షరాలు, చివరికి నమః అనేది. ఆ నమః అనేటువంటిది కూడా విశేషమైనటువంటిది. ఆ నమః అనేటువంటిది, నమః అంటే నమస్కారం అని మన అర్థం, మనం అనుకునేటువంటి దాన్నే 2 భాగాలుగా చేస్తే నా మహ అంటే మేము కాదు అంతా నువ్వే అని చెప్పేటువంటి భావనలు కూడా ఇంకోటి ఉంది. అంటే అంతా నువ్వే, సమస్తము నువ్వే అని చెప్పి అధీనమై స్వామికి అమ్మవారికి మనం అధీనులైపోవటం ఏదైతే ఉంటుందో అట్లాంటి శరణాగతి అనేటువంటి నమస్కారం అనేటువంటి పదంలో ఉంటుంది. ఆ పదం ఇక్కడ కూడా ఇచ్చారు నమః అనేటువంటి. నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఈ మంత్రంలో చాలా ముఖ్యమైనటువంటిది పతి శబ్దం. పతిం మే కురుతే నమః. గోపికా వస్త్రాపహరణము అనేటువంటి ఈ పేరులోనే చాలా మంది పెడర్థాలు తీస్తూ ఉంటారు. అంటే సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారు ఉంటారు. ఇదేమిటి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమిటి, వస్త్రాపహరణం ఏమిటి, చేయటం ఏమిటి, ఈ విధమైనటువంటివన్నీ ప్రస్తుతించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలైతే ఇది పదం విడతీసుకుంటే గోపిక వస్త్ర అపహరణం అనేటువంటిది దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి గోపిక?
ఈ గోపిక అనేటువంటి పదం ఏ ధాతువు మించి వచ్చిందో చూస్తే గోపిక, గుపు రక్షణే అనేటువంటి ధాతువు. రక్షణే, గుపు రక్షణే అంటే కప్పిపుచ్చుకునేది అని అర్థం. గోపిక అనే పదానికి కప్పిపుచ్చుకునేది, ఆవరించబడి ఉండేది. ఆవరించబడే ఉండేటువంటిది ఏమిటి? దేహం, శరీరం. గోపిక అనేటువంటి పదానికి శరీరము అనేటువంటిది భావం. ఇంకా చెప్పాలి, దాని పక్కన ఉన్నటువంటి పదం ఏమిటి? గోపిక వస్త్ర. వస్త్ర అనేటువంటి పదానికి వస ఆచ్ఛాదనే అనేటువంటిది అర్థం. ఇంకా చెప్పాలి, వ్యుత్పత్తులు అంటారు దీన్ని. వస ఆచ్ఛాదనే. ఆచ్ఛాదనం అంటే ఏంటి? కప్పేది. దేన్ని కప్పేది? ఈ శరీరాన్ని కప్పేది. గోపిక అంటేనే ఏమన్నా ఆవరించబడేది అని. వస్త్రం ఏమన్నా ఆచ్ఛాదన చేసేది అంటే ఈ శరీరాన్ని, గోపిక అనేటువంటి ఈ శరీరాన్ని, ఆ వస్త్రము ఏదైతే ఉంటుందో ఆ వస్త్రాన్ని ఆచ్ఛాదన చేసేటువంటి ఆ వస్త్రాన్ని ఏం చేస్తున్నాడు ఈయన? గోపిక వస్త్ర అపహరణం చేస్తున్నాడు. అపహరణము అంటే ఆపదామపహర్తారం, ఆపదల్ని అపహరించేవాడు. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అట్లా ఆవరించబడి ఉండు ఈ శరీరము యొక్క ఆవరణం ఏదైతే ఉంటుందో, పైన కప్పి ఉండేటువంటి ఆవరణం ఏదైతే ఉంటుందో, వస్త్రం అనేటువంటిది ఈ శరీరం మీద కప్పేటువంటి ఆవరణం. ఆ ఆవరణాన్ని వారికి తెలియకుండా, ఆ గోపికలకు కూడా తెలియకుండా తొలగించేటువంటి మాయ ఏదైతే ఉంటుందో దాన్ని గోపికా వస్త్రాపహరణం అంటారు. అసలైనటువంటి ఇది భావం, ముఖ్యమైనటువంటి భావం. దేనికి ఇంత అర్థం చెప్తున్నాను అంటే, ఇక్కడ వస్త్రాపహరణం అంటే పై పై అర్థాలు చెప్పేటువంటి కొంతమంది అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఇది కేవలం వస్త్రాపహరణమేమో అని చెప్పి అనుకుంటారు. కాదు, తర్వాత రాబోయేటువంటి అసలైనటువంటి రాస లీలలకి, రాస క్రీడలకి ఈ అధ్యాయం ఒక నాంది లాంటిది, ప్రస్తావన లాంటిది. అంటే జరగబోయేటువంటి రాసక్రీడలలో సర్వము సమర్పించినటువంటి ఆ గోపికలకి, ఇక్కడ గోపికలు అంటే కృష్ణుడి భార్యలు కాదండి, పొరపాటును అర్థం చేసుకోమాకండి. భార్యలు కాదు, భార్యలు 16,000 మంది, వాళ్ళందరూ రాజకన్యలు. ఇక్కడ 1000 మందే, కేవలం 1000 మంది గోపికలు అంతే, అంతకుమించి ఎక్కువ కూడా లేరు. వీళ్ళు భార్యలు కాదు, సర్వము సమర్పించినటువంటి వాళ్ళు, పరమాత్మడికి సర్వము సమర్పించినటువంటి వాళ్ళు. ఎలా కోరుకుంటున్నారో ఈ శ్లోకంలో చెప్పారు. పతిమ్మే కురుతే నమః. ఇక్కడ పతి అనే శబ్దం వాడారు, ఇంకా వేరేవేమి వాళ్ళ. పతి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పాతి రక్షతి పాలయతి అని అర్థం. అంటే రక్షించువాడు, అధిపతి, అది దాని. మమ్మల్ని రక్షించేటువంటి వాడు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మడికి 6-7 సంవత్సరాల ప్రాయం. 6-7 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి ఆ స్వామిని అధిపతిగా, తమని రక్షించేటువంటి అధిపతిగా, ప్రభువుగా 16 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి గోపికలు చేసేటువంటి వ్రతం అక్కడ కాత్యాయని వ్రతం. ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి వస్త్రాపహరణం ఒక సన్నివేశం ఇప్పుడు జరగబోతున్నది. కాబట్టి ఇక్కడ ఈ సన్నివేశంలో ఎక్కడ అశ్లీలత గాని, అసంబద్ధమైనటువంటిది కానీ లేదు. జరగబోయేటువంటి వారి యొక్క వ్రత ఫలం ఏదైతే ఉంటుందో, వాళ్ళు తీసుకోబోయేటువంటి, ఇప్పుడు దాకా నెల రోజులు చేసినటువంటి ఈ వ్రతానికి వాళ్ళు తీసుకోబోయేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని అందించడానికి స్వామి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో ఆ పొరపాట్లని భగవంతుడే సరిదిద్దాలి. ఆ సరిదిద్దుతున్నటువంటి కార్యక్రమం ఈ అధ్యాయంలో చాలా చక్కగా వర్ణించారు. ఇట్లాంటి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అంటూ అత్యద్భుతమైనటువంటి మంత్రరాజాన్ని అందించారు వ్యాసులు వారు. ఇది మంత్రం జపంత్యస్యాః పూజాం చక్రు కుమారికా. ఇక్కడ అక్షరం తప్పుబడిందండి, కుమారికా అంటారు. ఈ కుమారులు, ఈ కుమారికలు ఎవరైతే ఉన్నారో కన్యలు, నందవ్రజ కన్యలందరూ కూడా ఈ విధంగా పూజ చేశారు గర్గుడి యొక్క సూచనల ప్రకారం. ఎన్నాళ్ళు చేశారట అది కూడా ఒక చక్కటి పద్ధతిగా ఇస్తున్నారు. ఏవం మాసం వ్రతం చేరు కుమార్య కృష్ణ చేతసః భద్రకాళీం సమానర్చ్యోర్ భూయాన్నందసుత పతి. మళ్ళీ ఇక్కడ పతి శబ్దం వాడారు. ఏవం మాసం వ్రతం చేరు, ఒక నెల రోజుల పాటు, 30 రోజుల పాటు ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించారట వాళ్ళందరూ కూడా. ఏవం మాసం వ్రతం చేరు కుమార్య కృష్ణ చేతసః. ఎలా చేశారు వీళ్ళందరూ అంటే కృష్ణ చేతసః, శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో నిలుపుకుని,
మనసునందు ఆ పరమాత్ముణ్ణి నిలుపుకున్నటువంటి వాళ్ళు భద్రకాళీం సమానర్చు. భద్రకాళిని, భద్రకాళి అని ఒకసారి ఇచ్చారు, అలాగే కాత్యాయని అని ఒకసారి ఇచ్చారు. ఇట్లా రకరకాల ఆవిడ యొక్క నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామాలన్నీ కూడా మనకి తెలియటం కోసం వాడుతూ ఉంటారు కవులు. భద్రకాళీం సమానర్చుర్భూయాన్ నందసుత పతిం. నందసుతుణ్ణే పతిగా ఆరాధించినటువంటి వాళ్ళు ఆ కుమారికలు నెల రోజుల పాటు ఈ విధంగా చేశారు ఆ మంత్రాన్ని అని చెప్పారు. అలాగే ఆ తర్వాత నెల రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే, ఉషస్యుత్థాయ గోత్రై స్వైరణ్యోన్యాబద్ధ బాహవః కృష్ణముచ్చైర్జగుర్యాంత్యః కాళింద్యాం స్నాతుమన్వహం. ఉషస్యుత్థాయ గోత్రైః స్వైరణ్యోన్యాబద్ధ బాహవః. ఉషోదయ కాలంలో ఉత్థాయ, అరుణోదయ కాలంలో చక్కగా ఆ సూర్యుడు ఉదయించే ముందే అందరూ నిద్రలేచి గోత్రై స్వైరణ్యోన్యాబద్ధ బాహవః. ఎవరైనా లేవకపోయినా ఒకళ్ళనొకళ్ళు పక్కన వాళ్ళని లేపి చక్కగా ఒకరినొకరు పేరు పేరున గోత్రై అనే పదానికి అర్థం అది. ఆ గోపకాంతలందరూ కూడా ఒకరినొకళ్ళు చక్కగా లేపి మేల్కొల్పులు పలుకుతూ పరస్పరం అన్యోన్య బద్ధ బాహవః. ఒక్కొక్కళ్ళు చేతుల మీద చేతులు వేసుకుని, భుజాల మీద చేతులు వేసుకుని కలిసిమెలిసి ఏం చేస్తున్నారట, కృష్ణముచ్చైర్జగుర్యాంత్యః. యాంత్యః వెళ్తున్నారట ఎక్కడికి, కాళింద్యాం స్నాతుమన్వహం. కాళింది జలములలో, ఆ యమునా నది జలములలో చక్కగా స్నానం ఆచరించడం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణే జపిస్తూ, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణే కీర్తిస్తూ అలా కాళింది నది జలాలలో స్నానం చేయడానికి వెళ్తున్నారట. వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేశారు, నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంత్యో విజహృస్సలిలే ముదా. నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్. ఈ పదం చాలా ముఖ్యమైనటువంటి పదం. నద్యాం కదాచిత్, కదాచిత్ అంటే ఒకసారి అట్లా శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకుంటూ నిత్యము అక్కడికి వచ్చి స్నానం చేసేటువంటి గోపకాంతలు, వీళ్ళందరూ కూడా కన్యలు, ఒకసారి తీరంలో పూర్వవత్ అంటే రోజులాగానే, పూర్వం లాగానే అని అర్థం. రోజు ఎలా అయితే చేస్తున్నారో అట్లా తీరే, ఆ నదీ తీరంలో వాసాంసి నిక్షిప్య, వారి యొక్క వస్త్రములను విడిచిపెట్టి అక్కడ తీరంలో అట్టిపెట్టి కృష్ణం గాయంత్యో, శ్రీకృష్ణ పరమాత్మున్నే స్మరిస్తూ ఆయన యొక్క కీర్తిని గానం చేస్తూ విజహృస్సలిలే ముదా, విజహృస్సలిలే ముదా, శ్రీకృష్ణ పరమాత్ముని ఆ మనసులో అభిలాషని, ఆ వారి యొక్క అభిలాష ఏదైతే ఉంటుందో ఆ అభిలాషని కీర్తించుకుంటూ గానం చేసుకుంటూ చక్కగా వాళ్ళందరూ కూడా ఆ జల క్రీడలు ప్రారంభించారు, స్నానం చేయడం మొదలుపెట్టారు. విజహృస్సలిలే ముదా, ముదా అనే పదానికి అర్థం సంతోషంగా, ఆనందంగా, హాయిగా జల క్రీడలను ప్రారంభించారు వాళ్ళు. ఇది తెలిసినటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ శ్లోకంలో పూర్వవత్ అనేటువంటి పదం చాలా ముఖ్యము, అలాగే కృష్ణం గాయంత్య అనేటువంటి పదం ముఖ్యం. తర్వాత వివరణలు చెప్పినప్పుడు ఈ శ్లోకాలని, ఈ పదాలని నేను మళ్ళీ చెప్తాను సందర్భానుసారం. అంటే ఎప్పుడు చేస్తున్నట్టే చేశారు ఒకటి. రెండోది ఏంటంటే కృష్ణుణ్ణి వీళ్ళే పిలిచారు. కృష్ణం గాయంత్య, శ్రీకృష్ణ పరమాత్ముని వీళ్ళే మనసులో స్మరించుకున్నారు. స్మరించగానే ఆయన వచ్చాడు, తప్పేం లేదు. ఇహ భగవాంస్తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వర వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మ సిద్ధయే. గతస్తత్కర్మ సిద్ధయే, తత్కర్మ సిద్ధయే అన్నారు ఇక్కడ. వారి యొక్క కర్మలని సిద్ధింపచేయటానికి ఏం కర్మ చేశారు అంటే అమ్మవారి యొక్క ఉపాసన చేశారు, కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతానికి తగ్గట్టుగా దానికి తగినటువంటి ఫలితం ఇచ్చేటువంటి స్వామి, అది అమ్మవారి ఇచ్చినా సరే, పరమేశ్వరుడు ఇచ్చినా, శ్రీ మహావిష్ణువు ఇచ్చినా, ఎవరిచ్చినా ఒకటే. భగవంతుడిని ఎవరు స్మరించినా సరే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన భుజాల మీద వేసుకుని ఆ ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటారు. అందులో వాళ్ళు తలుచుకుంది ఈయన్ని పతిగా భావించినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన అది గ్రహించి, భావగ్రాహి జనార్దన్, జనార్దన్ అంటే భావాన్ని గ్రహించేటువంటి వాడు కాబట్టి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. భగవాన్ తదభిప్రేత్య ఆ మనసులో వారి యొక్క అంతరంగాన్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే ఎలా తెలుసుకున్నాడంటే యోగేశ్వరేశ్వర, అలాంటి సందర్భాల్లో ఈ పదాన్ని వాడతారు.
అంటే సర్వ హృదయాంతరాలలో ఉండేటువంటి పరమయోగి కాబట్టి, యోగేశ్వరుడు కాబట్టి, అట్లాంటి యోగేశ్వరుడికి అన్ని తెలుసు, సమస్తము తెలుసు కాబట్టి అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వయస్యైరావృతస్తత్ర ఒక్కడే రావచ్చుగా, మొత్తం స్నేహితులతో పాటు వచ్చాడు ఇక, మొత్తం మొత్తం గోపాలకులు కూడా వచ్చేసారు. అందరూ చిన్నవాళ్ళే, అందరూ ఆయన వయసు వారి, 6-7 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వయస్యైరావృతస్తత్ర, తత్ర అంటే అక్కడికి వాళ్ళ యొక్క వయస్సులతో పాటుగా, స్నేహితులతో పాటుగా, గోపాలకులతో పాటుగా గతస్తత్ కర్మ సిద్ధయే అక్కడికి చేరుకున్నాడు, ఆ ప్రాంతం దగ్గర. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క వ్రత ఫల సిద్ధిని ప్రాప్తింపచేయడం కోసం వెళ్ళారు. అయితే ఆ ఫలప్రాప్తి కలిగించాలి అంటే ఏమిటంటే ముందేం తొలగించాలంటే వాళ్ళు చేసినటువంటి దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషాన్ని తొలగించాలి. ఆ దోషం తొలగించేటువంటి బాధ్యత ఎవరిది అంటే భగవంతుడు. మనం చేసేటువంటి దోషాల యొక్క కర్మల యొక్క ఫలితాలు అంటే మంచి ఫలితం రావాలి, ఓ తపస్సు ఓ వ్రతం చేశాము, ఓ చిన్న లోపం ఉంది, ఆ లోపాన్ని కూడా సరిదిద్దేటువంటి బాధ్యత కూడా భగవంతుడు తీసుకుంటాడు, తప్పకుండా తీసుకుంటాడు, మనం భక్తితో ఆ స్వామిని ఆరాధిస్తే. అట్లా ఆ స్వామి యోగేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు ఆ బాధ్యత తీసుకుని వారి యొక్క దోషాన్ని తొలగించడానికి గోపిక వస్త్ర అపహరణం అనేటువంటి ఈ బాధ్యతని తీసుకున్నాడు. అక్కడ ఏమిటి అంటే ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆవరణం ఏదైతే ఉంటుందో ఆ ఆవరణం అంటే వస్త్రం. ఏమిటి ఆవరణం 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 అంటున్నాడంటే అహంకారం అనేటువంటి ఆవరణాన్ని, ఆచ్ఛాదనని ఒక్కసారిగా అపహరించడం. ఎలా అపహరిస్తున్నాడు అంటే వాళ్ళకు కూడా తెలియకుండా ఆ దోషాన్ని తొలగించేయాలి. పైకి కనిపించేది మాత్రం ఇదేంటి వస్త్రాభరణ చేశారు, ఇదేంటి వస్త్రాభరణ చేశారని చెప్పి గోపాలకులు అనుకోవాలి, గోపికలు అనుకోవాలి. కాయని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, ఆపదాం అపహర్తారం, మనం చేసేటువంటి మనకున్నటువంటి కష్టాలన్నీ అలా తొలగించేటువంటి వాడు. ఎంతో పెద్ద ఆపద రాబోతుంటే పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో అతి చిన్న ఆపదగా, అది మనం గుర్తించను కూడా గుర్తించలేనటువంటి విధంగా ఆపదను తొలగించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడి అవతారం ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భక్తులైనటువంటి వాళ్ళు స్వామిని ఆరాధించినప్పుడు ఆ భక్తులకి కూడా తెలియకుండా ఆ దోషాన్ని తొలగించి వేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నది ఈ గోపికా వస్త్రాపరణ. ఆ అహంకారం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అహంకారము అనేటువంటి ఆచ్ఛాదనని స్వామి మెల్లగా వేరొక విధంగా కప్పిపుచ్చి తొలగించేటువంటి ప్రక్రియ. ఇది గోపికా వస్త్రాభరణంలో ఉన్న అంతరార్థం. దాన్ని ఇంకాస్త వివరంగా ముందు ముందు శ్లోకాలలో కూడా సందర్భానుసారంగా మనం చెప్పుకుంటాం. ఇంకా సందేహాలు ఉంటే మీరు మన వాట్సాప్ ద్వారా కూడా మీరు అడగవచ్చు. కాబట్టి ఆ తర్వాత తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః హసద్భిః ప్రహసన్ బాలై పరిహాసమువాచః. తాసాం వాసాంస్యుపాదాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ అన్నట్టుగా తాసాం వాసాంసి ఉపాదాయ, వాసాంసి అంటే వస్త్రములు, వారి యొక్క వస్త్రములు ఏవైతే ఉంటే వాటిని ఉపాదాయ స్వీకరించాడు. అన్ని తీసుకుని ఏం చేశాట, పైకెక్కి కూర్చున్నాడు, చెట్టెక్కి కూర్చున్నాడు, అందకుండా చెట్టెక్కి కూర్చున్నాడు, అందుకే మళ్ళీ పట్టుకుంటారు అందరూ అన్నట్టుగా అందకుండా హాయిగా చెట్టెక్కి కూర్చున్నాడు. హాయిగా ఆయన వేణునాదం, ఆ స్టిల్లు, ఆ భంగిమలు అవన్నీ మామూలు. తాసాం వాసాంసి ఉపాదాయ నీపమారుహ్య సత్వరః, సత్వరః వెంటనే నీప వృక్షాన్ని అధిరోహించాడు. నీపమారుహ్య కదంబ వృక్షం, నీప వృక్షం అంటే కదంబ వృక్షం, ఆ కదంబ వృక్షాన్ని అధిరోహించి కూర్చున్నాడు. పైగా కూర్చుని ఏం చేస్తున్నట్ట, హసద్భి ప్రహసన్ బాలై, ఇతరమైనటువంటి బాలకులతో పాటుగా గోపాలకులతో పాటుగా పరిహాసమువాచ, హసద్భి నవ్వుతూ నవ్విస్తూ పరిహాస వచనాలు ఆడుతున్నట్ట. గోపకాంతలతో పరిహాస వచనాలు ఆడుతున్నాడు, నర్మగర్భంగా ఉండేటువంటి వచనాలు ప్రస్తావించాడు అక్కడ. అంటే వాళ్ళని నవ్వించేట్టుగా, ఏమిటి ఇలా ఉన్నారు, మీ పరిస్థితి ఏమిటి అనేటువంటి విధంగా అక్కడ వారిలో ఉన్నటువంటి దోషాలని తొలగించడం ప్రయత్నిస్తున్నాడు. ఇక ఆ వచనాలు ఎలా ఉన్నాయనేటువంటిదంతా కూడా వచ్చేటువంటి శ్లోకాలతో రేపటి నుంచి చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి.